2026 సంవత్సరంలో రెండవ అలాగే చివరి సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్‌తో పాటు రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. భారతదేశం సహా ఆసియాలోని చాలా ప్రాంతాల్లో మాత్రం ఈ గ్రహణం కనిపించదు. భారత కాలమానం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గ్రహణ ప్రక్రియ ఆగస్టు 12 రాత్రి 9:04 ప్రారంభమవుతుంది. రాత్రి 11:16 సమయంలో గరిష్ట దశకు చేరుకుంటుంది. ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గ్రహణ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించే సమయాలు మాత్రం కావు. ప్రపంచవ్యాప్తంగా జరిగే గ్రహణ దశలను భారత కాలమానంలో సూచించిన సమయాలు మాత్రమే. భారత్లో కనిపించకపోయినా ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా అంటే ఇక్కడ ఖగోళ శాస్త్రం, జ్యోతిష విశ్వాసాలను వేరువేరుగా చూడాల్సి ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అనేది చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడి కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకోవడం వల్ల ఏర్పడే సహజ ఖగోళ సంఘటన. ఇక మరోవైపు జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించేవారు గ్రహణం ప్రత్యక్షంగా కనిపించే ప్రాంతాలతో సంబంధం లేకుండా గ్రహాలు, రాశులు ఆధారంగా కొన్ని ఫలితాలు ఉంటాయని నమ్ముతున్నారు. మరికొందరు గ్రహణం మన ప్రాంతంలో కనిపించకపోతే దాని ప్రభావం లేదా గ్రహణ నియమాలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో భిన్నమైన సంప్రదాయాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం సూర్యగ్రహణం అనంతరం కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు కనిపించవచ్చని, ఆ ప్రభావం తదుపరి కొన్ని వారాలు లేదా కొన్ని నెలల వరకు కొనసాగవచ్చని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అదేమిటండి, ఇక్కడ భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కదా, ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు మన కంటికి కనిపించవు. అయినా కానీ వాటి ప్రభావం మన మానవుల మీద ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందని భావిద్దాం. ఏది ఏమైనా కానీ కొన్ని గ్రహణ నియమాలు పాటిస్తే పోయేదేముంది, జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదా. సో అందుకని మీకు ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నానన్నమాట. ముఖ్యంగా నేను కింద చెప్పబోయే రాశులకి అనుకూలంగా ఉండవచ్చు. అయితే మిగిలిన రాశుల వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముందుగా ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చూద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి సూర్యగ్రహణం అనంతరం వృత్తి, ఉద్యోగ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్య విశ్వాసం. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. వీరు చేస్తున్న పనికి ప్రశంసలు లభించవచ్చు. వీరి ప్రతిభను నిరూపించుకునే అవకాశం రావచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు కెరీర్ పరంగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడే అవకాశాలు కూడా రావచ్చు. చాలా కాలంగా పూర్తి కాకుండా ఉన్న ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. గతంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల నుంచి విలువైన అనుభవం కూడా పొందవచ్చు. వీరు ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించడం లేదా కనీసం సూర్య నమస్కారం చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి వ్యక్తిగత జీవితంలో గ్రహణం అనంతరం కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశం, అలాగే మానసికంగా మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంది. వీరిలో నాయకత్వ లక్షణాలు బయటపడవచ్చు. అయితే వీరి వ్యక్తిగత విషయాలు, ప్రణాళికలను ప్రతి ఒక్కరితో పంచుకోవడం ఏమాత్రమూ మంచిది కాదు. మాట్లాడే విషయంలో సంయమనం పాటిస్తూ పరిస్థితులను ఓపికగా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జ్యోతిష శాస్త్రపరంగా ఇతర గ్రహస్థితుల కారణంగా కర్కాటక రాశి వారికి ప్రస్తుతం కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రాబోయే కాలంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శని వక్ర స్థితి కానివ్వండి, అలాగే శుక్రుడు నీచ స్థితిలో ఉండటం కానివ్వండి, ఈ ఒక పక్క రాహు ప్రభావం అష్టమంలో ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఒత్తిళ్లు చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నారు. అయితే
రాబోయేటువంటి ఒక 40-45 రోజుల్లో ఇవన్నీ కూడా తీరిపోయి, అలాగే సూర్యగ్రహణ ప్రభావం కూడా వీరి మీద పడి వీరికి మంచి జరిగే అవకాశం లేకపోలేదు. ఇక కన్యారాశి వారికి ఆగస్టు 12 సూర్యగ్రహణం అనంతరం అనుకూలంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు వీళ్ళకి భవిష్యత్తులో ఉన్నత స్థితికి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. ఇక ప్రేమ, వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తగ్గి బంధం మరింత బలపడవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను గౌరవించడం, ముఖ్యంగా తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల వీళ్ళకి శుభ ఫలితాలను మరింతగా పెరిగే అవకాశం ఉంది. వీరు ప్రతినిత్యం కూడా గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే వీరికి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక తదుపరి రాశి కుంభరాశి వారికి ఈ సూర్యగ్రహణం అనంతరం కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉన్నది. పనుల్లో ఇప్పటి వరకు ఎదురైనటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి. వీరు రూపొందించుకున్న ప్రణాళికలు క్రమంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. వీరు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేయటం, అలాగే సూర్యుని ధ్యానించడం ద్వారా వీరికి గతంలో వచ్చినటువంటి వ్యాధులు కానీ రోగాలు కానీ నయమయ్యే అవకాశం లేకపోలేదు. ఆర్థిక పరిస్థితిలో కూడా కొంత మెరుగుదల కనిపించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు లేదా అదనపు సంపాదన మీద దృష్టి సారిస్తారు. అయితే శని ప్రభావానికి సంబంధించి జ్యోతిష్ విశ్వాసాల ప్రకారం కుంభరాశి వారు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, ధర్మబద్ధమైన వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎందుకంటే శని భగవానుడు ఎవరైతే ధర్మంగా, నీతిగా, న్యాయబద్ధంగా ఉంటారో వారికే మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. వీరు పనులు నిర్విఘ్నంగా జరగడానికి వీరు విఘ్నేశ్వరుని పూజిస్తూ, ముఖ్యంగా బుధవారం పూట గం గణపతియే నమః అనే మంత్రాన్ని వీరు 108 సార్లు, కనీసం 11 సార్లన్నా పఠిస్తే వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మీనరాశి వారికి గ్రహణం అనంతరం అనుకూలమైన కాలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వచ్చని భావిస్తారు. పనులు వేగం పుంజుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. గ్రహణం తర్వాత వచ్చే కొన్ని నెలలు చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళటం మంచిది. వీరు ఎవరినైతే నమ్ముకున్నారో వారితోటే ఉండటం వీరికి మేలు చేసే అంశం. ఈరోజు పరిస్థితి బాగలేదని వేరే అవకాశాలు ఎదుర్కోవటం, ఇలాంటివి చేయటం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉన్నది. వీరు ఏదైతే నీతి నిజాయితీతోటి గతంలో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండటం, పని చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. వీరు గురువు యొక్క మూలమంత్రం వీరు పఠిస్తూ ఉన్నట్టయితే వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. ఓం హ్రీం గురవే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా వీరికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దాకా చెప్పినటువంటి రాసులకి సూర్యగ్రహణ ప్రభావం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నాను. ఇక నేను చెప్పబోయే రాసులు ఏవైతున్నాయో వీరు బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి. ఈ సింహరాశిలో మహానక్షత్రంలోనే ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది. సింహరాశికి సూర్యుడు అధిపతి కావడంతో సూర్యగ్రహణానికి జ్యోతిష్ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా మాట్లాడే మాటల్లో సంయమనం చాలా అవసరం. కోపం లేదా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఇబ్బందులను గురిచేసే అవకాశం ఉంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఫలితాలు కొంత ఆలస్యంగా రావచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు అవసరం. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. అప్పులు తీసుకోవడం, అవసరం లేకుండా పెద్ద కొనుగోలు చేయడం విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. పెద్ద పెట్టుబడులు లేకపోతే కీలకమైన ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా ఉండటం ఉత్తమం. అనవసరంగా మాట ఇచ్చి మాట పోగొట్టుకుంటారు. అందుకనే మాట ఇచ్చేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా అవతల వారికి మాట ఇవ్వాలి. అంతేగాని కోపంలో ఏదో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి ఖచ్చితంగా చేయకూడదు. ఇక వృశ్చిక రాశి వారి
కుటుంబ ఆర్థిక విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ముందుగానే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే వీరు కూడా కోపాన్ని అదుపులో ఉంచుకొని సమస్యను ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే పెద్ద సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా సమయానికి నిద్ర, ఆహారం, మానసిక ప్రశాంతతపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇక మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల పెద్దగా ఉపయోగము ఉండదు, అలా అని నష్టము ఉండదు. ఈ మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వారు ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ సూర్యగ్రహణం రోజున, అంటే రాత్రిపూట నడుస్తుంది కాబట్టి ఆ గ్రహణ సమయంలో కొంతమంది పూజ చేసుకునేవారు చేసుకోవచ్చు ఓపిక ఉంటే. లేదు అంటే కనీసం మరుసటి రోజు అంటే 13వ తారీఖు ఉదయాన్నే చక్కగా ఇల్లు ఇదంతా శుద్ధి చేసుకొని ఆ భగవంతుడిని ధ్యానించడం ద్వారా వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఆగస్టు 12 సూర్యగ్రహణం కనిపించదు. అందువల్ల గ్రహణ ఆచారాలు, సూతక కాలం పాటించాలా వద్దా అనే విషయాల్లో సంప్రదాయాలు, పంచాంగాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీ కుటుంబం అనుసరించే సంప్రదాయం లేకపోతే మీ ప్రాంతంలోని పండితుల సూచనలను మీరు గనక అనుసరిస్తే అంతా బాగానే ఉంటుంది. ఆధ్యాత్మికంగా పాటించాలనుకునేవారు సూర్య నమస్కారం, ఇష్టదైవ ప్రార్థన, గాయత్రి మంత్రం, గణపతి లేకపోతే గురు మంత్రం జపం వంటి సాధన చేయొచ్చు. ఆగస్టు 12, 2026న ఏర్పడే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రపరంగా ఎంతో ప్రత్యేకమైన సంఘటన కలిగి ఉంటుంది. భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించకపోయినా కానీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కోట్లాది మంది దీన్ని పాక్షికంగా లేదా సంపూర్ణంగా వీక్షించనున్నారు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మాత్రం గ్రహణం మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీనరాశుల వారికి అనుకూలమైన మార్పులు వస్తాయి. సింహం, వృశ్చిక రాశుల వారు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి జ్యోతిష విశ్వాసాలు, సాధారణ అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, అంతర్దశలు, జన్మ నక్షత్రం ఆధారంగా ఈ ఫలితాలు మారే అవకాశం